వెల్కమ్ బ్యాక్. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెద్ద దుమారమే రేపుతోంది. మీ భూములను జగన్ లాక్కెళ్ళిపోతాడు అని విపక్షాలు ప్రచారం చేస్తుంటే, మరోవైపు మీ భూమిపై మీకు శాశ్వతంగా పూర్తి హక్కులు ఉండడమే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ యొక్క ఉద్దేశము అని చెప్పేసి అటు వైసీపీ సర్కార్ అంటుంది. భూమి అనగానే కొనాలన్నా అమ్మాలన్నా ఎన్ని లిటిగేషన్స్, ఎన్ని వివాదాలు ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? నిజంగానే ఇది ప్రభుత్వం లాక్కునే అవకాశాలు ఉంటాయా? అది సాధ్యమా? లేదంటే వాళ్లకు నిజంగానే పూర్తి హక్కులు వాళ్లకు ఇచ్చేటువంటి ఉద్దేశమా అనేది మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. సుందరరాం శర్మ గారు, వైసీపీ సీనియర్ నాయకులు, ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా జ్యోత్స్న గారు, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి, టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, భూములు లాక్కెళ్ళిపోతారు, మీ భూమిపైన మీకు హక్కు ఉండదు అనేటువంటి ప్రచారం ఎన్నికల కోసం టీడీపీ చేస్తోంది. నాకు మీ వాయిస్ హలో ఇప్పుడు వస్తుంది జ్యోత్స్న గారు, మాట్లాడండి. అమ్మా, అందరికీ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. అయితే ఇప్పుడు ఉన్న విషయం చెప్తే కనుక వాళ్ళు ఉలిక్కి పడితే మేమేం చేయలేమమ్మా. ఉన్న విషయం చెప్తున్నాం మేము. ఎందుకంటున్నాం అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి అసలు ఒరిజినల్ గా ఏం డిజైన్ అయి ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ అనేటువంటిది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, మేము చాలా క్లియర్ గా దాంట్లో జరిగేది ఏంటో చెప్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పేరు మీద భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి ఒక వివాదం ఎరైజ్ అయితే ఎవరైనా సరే ఇదివరకు కోర్టులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇష్యూని అధికారుల చేతుల్లోకి పెట్టేసి మేము చేతులు దులుపుకుంటాం. అండ్ ఆల్సో ఎవరైతే అధికారులు, ఎవరైతే టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ అని చెప్పి ఒక ఆఫీసర్, వాట్ దే ఆర్ కాలింగ్ ఆఫీసర్, ఎవరినైతే వాళ్ళు నియమిస్తారో ఎవరైనా అవ్వచ్చు. దెర్ ఈస్ అన్ అమెండ్మెంట్ దేర్. దాని గురించే చెప్తున్నాం. ఎవరినైనా వాళ్ళు అలొకేట్ చేసుకోవచ్చు, ఎవరినైనా వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితి ఒకటి. ఇట్లా దీనికి సంబంధించినటువంటి నిజాలు మేము ప్రజలకు చెప్తున్నాం. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు కోర్టుల అధికారాలు తగ్గించలేదు, అయినా కూడా కోర్టులకు అధికారాలు లేవు అన్న విధంగా ప్రచారం చేస్తోంది అని అంటున్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నామ్మా, దాంట్లో చాలా క్లియర్ గా ఎంటైర్ థింగ్ లైస్ విత్ ది, అంటే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి మాత్రమే అధికారాలు ఉన్నాయి ఏదైనా సరే. అంటే ఇంకోటి, ఇందులో 1 or 2 ఇన్స్టెన్సెస్ ఏంటి అంటే, ఒక వివాదం వస్తే ఆపోజిట్ పార్టీ వాళ్ళ కనీసం సమన్స్ కూడా వెళ్ళలేకపోయినా ఏం చేయలేనటువంటి పరిస్థితి, సమన్స్ కూడా పంపించినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ లొసుగులు అందులో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కాకపోతే అపెల్లెట్ అథారిటీ, తర్వాత ఓన్లీ డైరెక్ట్లీ హైకోర్టు, లోకల్ కోర్ట్స్. అంటే ఏదైనా సరే, ఏ ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ, ఏ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ యూజువల్ గా లోకల్ జ్యూరిస్డిక్షన్స్ లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. లోకల్ జ్యూరిస్డిక్షనల్ అథారిటీ కిందకి రావాలి అవి. కానీ ఈ యాక్ట్ ప్రకారంగా అవి, అంటే ఐ మీన్ యూ విల్ టాక్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ గారు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీగా ఉన్నారు, రామ్ గారు అపెల్లెట్ అథారిటీగా ఉంటే, లక్ష్మణ్ గారిని అప్రోచ్ అయిన తర్వాత నాకు న్యాయం జరగకపోతే రామ్ గారిని అప్రోచ్ అవ్వాలి, అక్కడ కూడా నాకు న్యాయం జరగకపోతే డైరెక్ట్లీ ఐ హావ్ టు గో టు హైకోర్టు. లోకల్ జ్యూరిస్డిక్షనల్ కోర్ట్స్ కి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. వి కెనాట్ అప్రోచ్ దెమ్. ఇది అందులో ఉన్నటువంటి మాట. ఓకే, ఇందులో ప్రభుత్వం లాక్కోవడం, ఒక్క నిమిషం. ఇందులో మీరు ఆలోచించాల్సినటువంటి మాట ఏంటి అని అంటే, ఇదే కదా ఇప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి వాడు, పేదవాడు ఏదన్నా ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎక్కడో ఒక డిస్ప్యూట్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆ ల్యాండ్ నాదని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరో సమ్ XYZ వచ్చి దాని మీద నా హక్కులు ఉన్నాయని ఏవో పేపర్లు తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర చూపించారనుకోండి, ఐ హ్యావ్ టు ఫైట్. ద ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ లైజ్ ఆన్ మీ. The onus of proof doesn't lie on him. The onus of proof lies on me. And also నాకు కనీసం ఆపోజిట్ పార్టీగా నాకు సమన్స్ కూడా రానటువంటి పరిస్థితి. మీరు అంటున్నారు దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం? అదే కదమ్మా మీ క్వశ్చన్. అయితే ఇప్పుడు సర్వే చేసి, ముఖ్యంగా ఇది తీసుకొచ్చిందే సెంట్రల్, డిజిటలైజ్ చేసి ఇప్పటి వరకు భూ సర్వే జరగలేదు, చాలా వివాదాలు ఉన్నాయి. సో అంత క్లియర్ కట్ గా పారదర్శకంగా ఉండే విధంగా చేసేదే ఇది. ఆ తర్వాత వాళ్ళకు కూడా, ఇప్పటి వరకు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా హక్కులు ఉంటాయి, శాశ్వతంగా వాళ్ళకు హక్కులు కల్పించేది, లిటిగేషన్స్ అన్ని పోవాలి అన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చింది. దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వం ఎలా లాక్కుంటుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. నేను ఒక విషయం చెప్తానమ్మా. నేను ఇప్పుడు మీకు 2 పాయింట్స్ చెప్పాను. ఇందులో ఇజంట్ ఇట్ వెరీ క్లియర్ దట్ కొన్ని అథారిటీస్ వారి చేతుల్లో ఉన్నాయి తప్పించి
ప్రజలకు ఉండేటువంటి ఫెసిలిటీస్ లేవు అనేటువంటిది కదా నా వాదన. అందులో మీరు ఎక్కడైనా విభేదిస్తారా చెప్పండి. అంటే ఇక్కడ నేను ఏదో తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగానో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏదో అనాలని కాదు, నేను జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్స్ దేర్ ఇన్ ది యాక్ట్. యాక్ట్ లో ఏముందో నేను మీకు చెప్పాను. ఇబ్బందా కాదా? ఒక సాధారణ మధ్యతరగతి వాడు ఎవరో వచ్చి సమ్ XYZ వచ్చి నా సెంటు భూమి మీద, నా ఎకరం భూమి మీద ఒక ఇదేసారనుకోండి, నేను ఎక్కడికి పోతాను? నేను ఈ అథారిటీ చుట్టూ తిరగాలి, రైట్? నాకు లోకల్ జ్యూరిస్డిక్షనల్ కోర్ట్స్ లో నాకు ఏ విధమైనటువంటి అథారిటీ లేదు, నేను అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి నా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అమెండ్మెంట్ వీళ్ళు ఏం తీసుకొచ్చారు అని అంటే, లోకల్ ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆఫీసర్ గా ఎవరినైనా ఎనీ పర్సన్, దట్స్ ది క్యాచ్ దేర్, ఎనీ పర్సన్. ఇక్కడ ఇంకో విషయం చెప్తానమ్మా, దీంతో పాటుగా అంటే ఏ దానికైనా మేము మాట్లాడడానికి ఒక ఏమంటారంటే ప్రిసీవింగ్ గా ఏవో ఉంటాయి కదా తల్లి. ఇప్పుడు సర్వే రాళ్ల మీద కూడా ఫోటోలు ఎవరు వేసుకున్నారమ్మా? ఎవరు వేసుకున్నారు చెప్పండి? సర్వే రాళ్ల మీద ఫోటోలు. ఇక్కడ ఇంకో విషయం, ల్యాండ్ డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి ఒరిజినల్ పేపర్స్ విల్ నాట్ బి విత్ ది హక్కుదారుడితో ఉండవుట, ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తారు. ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి, డిస్ప్యూట్ లో ఉన్నప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కనుక అది డిస్ప్యూట్ లో ఉంటే దానికి సంబంధించి ఏ విధమైనటువంటి లావాదేవీలు జరగవు, జరగాలన్నా మనం ఎక్కడికి అప్రోచ్ అవ్వలేవు, బికాస్ దర్ ఇస్ నో కోర్ట్ కి అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా స్టేటస్ కో అంతే. ఓకే, సుందరరాం శర్మ గారు చూస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి. సుందరరాం శర్మ గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఇది వస్తే ప్రభుత్వం లాక్కెళ్తుందని ఒకటైతే, ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ భూమి పైన వాళ్లకు హక్కులు పోయేటువంటి అవకాశం ఉంది. రేపటి రోజున వాళ్ళకు కాదు అని అంటే వాళ్ళే నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి లిటిగేషన్స్ అట్లున్నాయని చెప్పేసి అంటున్నారు. జ్యోత్స్న గారు, మీకు జ్యోత్స్న గారికి, మీకు తర్వాత మన లక్ష్మణ్ గారికి నమస్కారం. నమస్తే. ఇక్కడ ఒకటి ఏంటంటే, రాజకీయాలు ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన సమయంలో డెఫినెట్ గా కొన్ని విషయాలలో మాట్లాడటంలో తప్పులేదు, కానీ ప్రజలకి కావాల్సినటువంటివి ఏవైనా కూడా తీసుకుని వస్తున్నటువంటి వాటి మీద కనుక మాట్లాడినప్పుడు మాత్రం చాలా ఆక్షేపణ కింద ఉంటుంది. అది ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది ఇవాటిది కాదు, ఎప్పటి నుంచో ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు జ్యోత్స్న గారు కొన్ని ఇష్యూస్ రైట్ చేశారు. అంటే బహుశా అది మామూలుగా ఆమె రైట్ చేసినట్టువే, ఎందుకంటే కామన్ గా ఉండేటువంటి వాడు. ఆమె మొట్టమొదటి ఒక మాట ఏమంటున్నారంటే, ఇవాళ ఈ యాక్ట్ లో ఉన్నటువంటిది డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే దారి లేదు అన్నారు. ఒకవేళ ఎవరికైనా ఒక భూమి కనుక ఎండోమెంట్ వాళ్ళు కనుక నోటీస్ ఇచ్చారనుకోండి, మీరు తప్పనిసరిగా పోవాల్సింది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కే పోవాలి. అక్కడ కనుక ఒకవేళ కేసు ఇదైతే మళ్ళా పోవాల్సింది హైకోర్టుకి. ఎండోమెంట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఇవాళ మనకి. అట్లాగే DRT అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, సెస్టాట్ అంటే కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్, ఇవన్నీ కూడా స్పెషల్ యాక్ట్స్ కింద మనకి ఆల్రెడీ ఉన్నటువంటివి. వీటిల్లో ఏమవుతుందంటే, దానికి సంబంధించినటువంటి స్పెషల్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఏమైనా కేసులు ఉంటే అవి ట్రిబ్యునల్స్కి వెళ్తాయి. ఆ ట్రిబ్యునల్స్ లో కూడాను అపాయింట్ చేసేటువంటి వాళ్ళు జనరల్ గా ఆ దానికి సంబంధించి తెలిసినటువంటి ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారు, అట్లాగే జ్యుడిషియరీ కూడా ఒక మెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడాను అదే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 2, అసలు ఇవాళ ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆ రోజు శాసనసభలో పయ్యావల కేశవ్ గారు 2019 జూలై 29న బ్రహ్మాండమైన ప్రసంగం చేశారు. ఆయన అసలు ఈ యాక్ట్ తీసుకొస్తున్నందుకు మాకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా, ఇది ఆల్రెడీ ఎప్పుడో రాజస్థాన్ లో వచ్చేసేసింది, 150 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో కూడా వచ్చేసింది, మీరేం పెద్ద ఇది కాదు, సరే ఇప్పటికైనా చెయ్యండి, కానీ చాలా కష్టం ఇది ఇంప్లిమెంట్ చేయటం, చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిందే, ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా వ్యతిరేకిస్తారన్నట్టు అప్పుడే మాట్లాడాడు. రెండోది, మనం ఈనాడులో ఈ అన్నదాత అనేటువంటిది నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎందుకంటే చాలా విషయాలలో ఆ ఈనాడులో వీటి మీద వాళ్ళు ముందుగానే మాట్లాడేస్తుంది. ఇదే ఈనాడులో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేటువంటిది బ్రహ్మాండం, ఇది ఒక అద్భుతము అని చెప్పనని బ్రహ్మాండంగా మాట్లాడి, ఒక ఆయన ఇప్పుడు సునీల్ గారు అని చెప్పిన ఎవరైతే చెప్తారో ఆయన చేత ఒక ఇంటర్వ్యూ కూడా బ్రహ్మాండంగా పెట్టించారు. మళ్ళా తర్వాత క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత సూపర్ అని చెప్పని కూడా ఇదే ఈనాడు పేపర్ లో బ్రహ్మాండంగా కూడా చేశారు. అయితే ఏంటి ఇవాటి రోజున ఏం జరుగుతుంది? అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కాదు, ఈ దేశం మొత్తం కూడాను భూ సర్వే చేయాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే మనం ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత భూ సర్వే జరగల, కానీ ఇదివరకు కరణీకరణ వ్యవస్థ ఉండేది. ఈ కరణాలు 1984లో తీసేశారు. అంతకు ముందు మీకు ఏదైనా ఒక గ్రామంలో
వెళ్ళేసి బలానా చెట్టు ఉందా, కొబ్బరి చెట్టు పక్కన ఎవరిదా భూమి అంటే ఈ కరణం గారిది, బలానా వెంకయ్య గారిదండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లో కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అక్కడ పక్కన ఉన్నటువంటి ఈ కరణం గారి దగ్గర చాలా జాగ్రత్తగానే ఉండేది. కరణాల వ్యవస్థ అనేటువంటిది అబ్రప్ట్ గా అసలు ఇప్పుడు మేడం ఇందాక చెప్తున్నారు సమన్సే ఇవ్వరు అని చెప్పారండి. అసలు సమన్స్ అంటే నోట్ ఏమీ లేకుండా కరణాల వ్యవస్థ తీసి పారేసిన తర్వాత అసలు మీరు నమ్మరు. అప్పటికి బహుశా మీరు నాకు తెలిసినంత చిన్నవాళ్ళు ఉంటారు, నేను డిగ్రీ చదువుకుంటా ఉన్నా. అబ్రప్ట్ గా తీసేయటంతో ఏమైంది తెలిసిన లక్ష్మణ్ గారు ఉన్నారు ఇక్కడ, అబ్రప్ట్ గా తీసేసేయటంతో రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎవరు పొలాలో కూడా తెలియదు. విఆర్ఓలను అపాయింట్ చేశాక వాడికి అసలు ఏంటి గొళ్ళారంటే ఏంటో తెలియదు, అరంగులంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియనటువంటి పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితి నుంచి ఇవాటి రోజున భూ సర్వే అనేటువంటిది స్టార్ట్ చేశాం. మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాలలో 6,000 రెవెన్యూ గ్రామాలలో భూ సర్వే పూర్తయింది. మరి ఆ భూ సర్వే పూర్తయిన చోట ఎక్కడన్నా వాళ్ళు వచ్చేసేసి మా పొలాలు తీసేసుకున్నారనో లేకపోతే మా పేరు ఎవరిదో రాశారని చెప్పని ఎవరన్నా అన్నారా? అక్కడ మీరు ఆమె చెప్తున్నారు రాళ్ళు కూడా పాతేశారు, బొమ్మ పెట్టల్లా పాతారు అని. బహుశా ఆయన బొమ్మ చూసి భయపడుతున్నారేమో కబ్జాదారులు ఎవరు. ఎందుకు వచ్చింది? జగన్ గారు మొత్తం బ్రహ్మాండంగా చేశాడు, ఈ 6,000 గ్రామాల్లో ఇది నాది అని చెప్పని ఏదైనా అంటే ఊరుకోడేమో అని అనుకున్నారా? ఎందుకంటే 6,000 గ్రామాల్లో జరిగిపోయింది భూ సర్వే. మరి అక్కడ ఎక్కడ కూడా డిస్ప్యూట్ రాలేదే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ గ్రామ సచివాలయాల్లో ఉన్నాయి. ఇంకొక 11,000 గ్రామాల్లో కూడా రేపు భూ సర్వే పూర్తి కావాలి. అయిన తర్వాత మాత్రమే ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. ఒరిజినల్స్ ఇవ్వకుండా జిరాక్స్ మాత్రమే ఇస్తున్నారు, ఒరిజినల్స్ మీ దగ్గరే పెట్టేసుకుంటున్నారు. అదే ఒక్క నిమిషం అండి, మీకు ఇంకొక ఇంపార్టెంట్ చెప్పాలి. అసలు ఇవాళ రోజున ఆమె న్యాయస్థానాల గురించి మాట్లాడారు. నేను కొంచెం మీరు చెప్పింది కూడా చెప్తాను, ఒరిజినల్స్ నెక్స్ట్ చెప్తాను. ఈ న్యాయస్థానాల గురించి మాట్లాడారు. మీకు గుర్తుందో లేదా, సిఆర్డీఏ చట్టం ద్వారా మన సింగపూర్ కన్సార్షియం వాళ్ళతో పెట్టుకుంటే దాని కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ సింగపూర్ లో పెట్టారు. లండన్, సింగపూర్ అక్కడ అన్నారు. మరి అప్పుడు ఎట్లా పెట్టారు? అసలు ఈ దేశంలోనే జ్యూరిస్డిక్షన్ లేకుండా చేసామే మనం ఆ రోజున. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున అసలు న్యాయస్థానాలకి లేదు అనేటువంటి భారత రాజ్యాంగం చాలా తప్పు మాట. ఎందుకని చెప్పనంటే ఏ చట్టమైనా సరే, ఏ ప్రభుత్వం చేసినా సరే అది గనక అన్కాన్స్టిట్యూషనల్ అని అంటే కోర్టులు ఇంటర్ఫేర్ అవుతాయి. ఇప్పుడు ఈ దీని విషయంలో కూడా కోర్టులు ఆల్రెడీ ఇంటర్ఫేర్ అయింది. అక్కడ ఉన్నటువంటి సుందరరాం శర్మ గారు ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టుకొని జిరాక్స్లు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఇంకొకటే ఉందమ్మా కోర్టుల గురించి చెప్తాను. యాక్చువల్ గా హైకోర్టులో నేను ఇది మీకు చదివి వినిపిస్తున్నాను. హైకోర్టులో ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే ఇది యాక్ట్ అనేటువంటిది told the High Court that the act has not come into effect yet and only preparations are being made to implement it. He said land survey is still going on across the state and it will take time for the act to come into force. అంటే నేను ఇంకా ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు, దీని మీద ఇంకా ల్యాండ్ సర్వే జరుగుతోంది అని చెప్తే అదర్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ గా ఏమని అడిగారంటే దీన్ని రికార్డ్ చేయమని అడిగితే కోర్టు ఏమని చెప్పిందంటే మేము ఆల్రెడీ ఇది రికార్డ్ చేశాము. The bench observed that they have already recorded the submission of the Advocate General and a direction was given to district courts to accept the petitions అని చెప్పి. ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకుని వచ్చినట్టమ్మా ఇది ఎలక్షన్ కాకపోతే చెప్పండి. అంటే ఇప్పుడు హైకోర్టులో ఇవాళ రోజున ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు, ఏమి కాలేదు అని చెప్పినప్పుడు ఇవాళ రోజున దీన్ని ఎందుకు తీసుకుని వచ్చారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఏమని చెప్తున్నానంటే రాజకీయం చేసుకోవటం కోసం తెచ్చింది తప్ప ఇది వేరే కాదు. ఓకే, ఒకవేళ కనుక మీరు రాజకీయంలోకి తీసుకుని వచ్చినా ఏం చేసినప్పటికీ కూడా సరే లేదులేండి మేము ఎలక్షన్స్ కాదు నిజంగానే అని చెప్పాలంటే ఏమని చెప్పాలి? ఈ ల్యాండ్ యాక్ట్ వలన కొంతమంది సన్నకారు రైతులు వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాలి. మీరు అదే కదా అంటుంది. రెండోది ఇప్పుడు మన మేడం జ్యోత్స్న గారు ఏమంటున్నారు, లావాదేవీలు జరగవు ఆగిపోతుంది అన్నారు. ఇవాళ కూడా ప్రాబ్లం ఉంది. 22A కింద పెట్టినటువంటి కానీ చుక్కల భూములు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ రోజున రిజిస్ట్రేషన్స్ కావట్లేదు. వాటన్నిటిని తీసేయటం కోసమే కదా ఇవాళ రోజున మనం భూ సర్వే చేస్తున్నది. రెండోది ఎంత దారుణం అని చెప్పంటే వీళ్ళు అసలు ఇదొక్కటి మీరు వినండి. ముఖ్య గమనిక, మీ ఆస్తి మొత్తం ఇక గోవింద. మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్ జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. మీ వద్ద జిరాక్సులు మాత్రమే ఉంచుకోవాలి. అవును, మీరు వింది నిజమే. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి మీ ఆస్తులను కాజేస్తున్నాడు. మరో 2 రోజుల్లో ఈ చట్టం అమలవుతుంది. ప్రజలారా మేలుకోండి, మీ ఆస్తులను కాపాడుకోండి. బాధ్యత గల చంద్రబాబుకు ఓటేస్తేనే మీ ఆస్తులు భద్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి చెప్పండి? ఇప్పుడు నిజంగా ఒక ఇష్యూ వచ్చింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు, లేకపోతే ఇది దీనివల్ల ఇటు జరుగుతుందని చెప్తారా? చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పని అడుగుతారా? అంటే ఇది పొలిటికల్లే కదా. ఇది దీని మీదనే నేను సిఐడికి ఎలక్షన్ కమిషన్ ఇవ్వటం జరిగింది. ఇంకొకటి చెప్పాలి, నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నేనేమని చెప్తున్నానంటే ఏ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందని. పివి రమేష్ గారు ఆయన ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మొట్టమొదటి విక్టిమ్ నేనేనన్నా.
అసలు ఇంప్లిమెంటే కాలేదు, అసలు ఏమీ జరగలేదు. నేను ఇందాక కోర్టు కూడా వినిపించాము. ఆయన వెంటనే తర్వాత సర్దుకున్నాడు, సర్దేసుకుని ఇంకా రాకముందే నాకు ఇబ్బంది వచ్చేసింది అని చెప్పి మళ్ళా ట్విట్టర్ పెట్టుకున్నాను. నేనేమని చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ లో దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ రోజున ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయక తప్పదు. అయితే ఇందాక మేడం ఒక మాట అన్నారు, ల్యాండ్ యాక్ట్ ఎట్లా డిజైన్ అయింది అసలు ఏంటి అని చెప్పినట్టు. ఇది మనం ఎట్లా డిజైన్ అయింది ఏంటి ఇవన్నీ కూడాను రేపు పొద్దున్న ఒకవేళ మనకి ఏదైనా గ్రీవియన్స్ ఉండేటైతే న్యాయస్థానానికి వెళ్ళి తీరుతాం, అందులో అనుమానం ఏమక్కర్లే. ఇప్పుడు ఆల్రెడీ న్యాయస్థానంలో ఉన్నది ఇప్పుడు ఇది. కాబట్టి ఇవాళ రోజున మనం మాట్లాడుతున్నటువంటిది ఓన్లీ ఫర్ దీనికోసం మాత్రమే. ఒరిజినల్ ఒకటేనమ్మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెప్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఒక ట్రాన్సాక్షన్ జరగకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటి? దీని మీద ఒకటి జరిగింది. ఏమైందని చెప్పంటే ఇంతకు ముందు మనకి స్టాంప్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ మీద చేస్తుండే వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టాంపింగ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఈ రిజిస్ట్రేషన్ ఈ స్టాంపింగ్ దీని వల్ల ఏమవుతుందంటే మీకు అన్ని కూడా దాంట్లోనే జరిగిపోతుంది అనమాట. లైక్ డిమాట్ అకౌంట్, నేను షేర్లు కొనేవాళ్ళం ఇదివరకు, మేము మాకు ఫిజికల్ గా షేర్ సర్టిఫికెట్ వస్తూ ఉండేది, పారేసుకునే వాళ్ళం, చిరిగిపోతుండేది, ఇవన్నీ జరిగేవి. కానీ తర్వాత సంస్కరణ ఎట్లా వచ్చింది, మనకి డిమాట్ అకౌంట్ వచ్చింది. ఆ డిమాట్ అకౌంట్ మీ చేతుల్లో కనిపిస్తుందా? అంతా డిజిటల్ లో కనిపిస్తుంది. ఇవాళ అన్ని రికార్డ్స్ ని డిజిటలైజ్ చేసేసి ఆ డిజిటల్ ద్వారా మీరు ఎక్కడో అమెరికాలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా చేయొచ్చు. సిఆర్డిఏలో ఇప్పుడు అది ఉంది. సిఆర్డిఏలో మీ పార్ట్ ని అక్కడ ఉన్నటువంటి దీని మీద కనుక మన కంప్యూటర్ ఇదిగా వచ్చేస్తే దానికి సంబంధించినటువంటివన్నీ వస్తాయి. ఈ రకమైన సంస్కరణ విశ్లేషణ చేసుకుందామండి. లక్ష్మణ్ గారు అండ్ మీరు చూస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీలో ఇది హాట్ టాపిక్. మీ దృష్టిలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క చట్టములో మంచి ఉంది, చెడు ఉంది. అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన ఉంటే ఈ చట్టం పేదలందరికి కాదు కదా, భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్లో చర్చించిన తర్వాత డ్రాఫ్ట్ పంపించింది అన్ని రాష్ట్రాలకు. అది మంచి ఉద్దేశం అందులో మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు ఇవాళ ఎందుకు అది అలా భూమి యొక్క హక్కును ప్రజలకు కల్పించాలి అని అనుకున్నప్పుడు కారణం ఏంటి? భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి మొత్తం దేశవ్యాప్తంగా. అసలు ఊహించని రేట్లతో ఉన్నాయి ఇవాళ. ఉన్నప్పుడు మనుషులకు ఆశ ఎక్కువ. అలాగే రాజకీయ నాయకులు దుర్మార్గంగా భూములు ఆక్రమించుకుంటారు, ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకుంటారు. సో వీటికి చెక్ పెట్టాలి అంటే చట్టం అయితే రావాలి. ఆ చట్టంలో ఇదిగో మేము ఇలా భావిస్తున్నాము, మీరు ఇలా చేసుకుంటే బాగుంటుందని ఒక డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళన్ని రాష్ట్రాలకు పంపారు. ఆ డ్రాఫ్ట్ ప్రకారం ఏంటంటే ఇంతకు శర్మ గారు చెప్పినట్టు ఖచ్చితంగా సర్వే జరగాలి. ఇప్పుడు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం చూసాము గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటాయి. పట్టణాల్లో కొంచెం బెటర్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏమైపోతుంది, ఎప్పుడో తాతల నాటి నుంచి ఆ వంశం వాళ్ళు ఆ భూములు దున్నుకుంటూ ఉంటారు, 10 ఎకరాలు 5 ఎకరాలు. సంబంధించి రికార్డులు ఏమయ్యాయంటే రికార్డులు ఉండవు ఇంట్లో. ఒరిజినల్ పేపర్స్ అంటూ ఎవరు అమ్మారు, ఎవరు కొనుక్కున్నారనే కాగితాలు ఉండవు. అయితే ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటం వలన అప్పట్లో ఈ భూమి మా తాతలు నాటిదని నిరూపించి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం వలన ఇది ఆ పలానైన భూమి అనేటువంటిది తేలిపోయింది. అయినా కూడా ఇంకా వివాదాలు ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల భూములు నిరుపయోగంగా ఉన్నవి ఎవరివి, ప్రభుత్వానివే, అక్కడ ఎవరైనా ప్రజలవే. ఇప్పుడు ఒక ఊర్లో మా సొంత విలేజ్ లో చెప్తారు, కడప జిల్లాలో పొద్దుటూరు దగ్గర మా విలేజ్ 30 ఎకరాల భూమి ఇప్పుడు వివాదంలోకి వచ్చింది. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అవి కప్ప చెట్లన్నీ పెరిగిపోయి అసలు ఆ భూమి ఎవరిదో తెలియదు, అక్కడ ఒక భూమి ఉండింది, రోజు చూసేవాళ్ళం. ఇప్పుడు రేట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో ఈ సర్వేని పట్టుకొని ఈ భూమి ఎవరిదంటే ఈ 30 ఎకరాలు ఎలాంటి రికార్డులు లేవు గవర్నమెంట్ దగ్గర. అది గవర్నమెంట్ భూమి అని కూడా రికార్డులు. చివరికి ఏంటంటే ఎవరో ఒక ఆయన మా ఊర్లో నివసించే ఆయనే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఫలానా ఆయనదంటే ఈ భూమి అని ఏం చేశారు, ఆయన వంశస్థుడు ఎవడో ఉన్నాడు అని చెప్పి ఒకరిని క్రియేట్ చేసి నా హక్కు ఇది, నాది హక్కు, భూమి మీద నాకు హక్కు ఉందని అతను వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేయించడము.
దాని మీద అరే రికార్డుల్లోనే ఎవరి పేరు లేనప్పుడు నువ్వెట్లా అగ్రిమెంట్ చేసినావు అని చెప్పి రాజకీయ కొనుగోలుకి వెళ్ళిపోయి అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసుకొని గొడవలు అయిపోయి ఇవన్నీ జరిగాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే 30 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు కదమ్మా, ఎకరా 5 కోట్లు ఉంది అక్కడ. అందువల్ల ఏంటి ఇక్కడ ఈ చట్టం అనేది ఖచ్చితంగా నేనైతే చట్టం అనేది వచ్చి తీరాలి. అందులో లోపాలు ఉండొచ్చు, అందులో ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరగచ్చేమో, కానీ ఒకరిద్దరికి అన్యాయం జరిగిందని చెప్పి 98 మందికి న్యాయం జరిగేదాన్ని పక్కన పెట్టకూడదు కదా. కాబట్టి ఇక్కడ ఆ 2-3 కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం రేపొదల చట్టం చేసేటప్పుడు, ఇంకా చట్టం చేయలేదు, కేవలం సర్వే చేస్తున్నారు. శర్మ గారు చెప్పినట్టు సర్వే జరుగుతున్నది. చట్టం చేసేటప్పుడు ఏంటి, వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంది, ఇక్కడ ఏదైనా డిస్ప్యూట్ వస్తే అప్పిలేట్ అథారిటీ ఎవరు ఉంటారు, ప్రభుత్వ అధికారి ఉంటాడు. ప్రభుత్వ అధికారి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంటుందో, ఏ పార్టీది ఉంటుందో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాడు ఎవరన్నా కానీ. బెదిరించే పరిస్థితిలో ఉన్నాడు. ఎమ్మెల్యే పిలిచి ఉప్పల్ లక్ష్మణ భూమిని శర్మ గారి పేరు మీద మార్చేయారంటే మార్చేశాడు అనుకోండి, ఏంటి పరిస్థితి, కాకపోయా అంటాడు. అందువలన ఇది ఏ విధంగా దాన్ని నీతి నిజాయితీగా ఎవరి భూమి వాళ్ళకు వాళ్ళకి హక్కు కల్పిస్తూ వాళ్ళకి పట్టాలు ఇస్తారా లేకపోతే పాస్ పుస్తకాలు ఇస్తారా, ఏం చేస్తారు అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమైంది అంటే జనంలోకి ఎలా వెళ్ళిపోయింది, మనము ఏదో ఆఫీసర్ దగ్గర పోయి మనం నిరూపించుకోవాలి, ఆయన దగ్గర ఒరిజినల్ పేపర్స్ అని పెట్టుకొని మనం జిరాక్స్ పేపర్లే ఇస్తాడు. తర్వాత ఒకవేళ డిస్ప్యూట్ వస్తే మనము హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసుకోవాలి, కానీ అప్పీల్ పోవడానికి ఉండదు. అంటే రివిజన్ పిటిషన్ కి అప్పీలకు శర్మ గారు క్లియర్ గా చెప్తారు. రివిజన్ పిటిషన్ లో స్టేలు రావు, అదే అప్పీల్ అంటే స్టేలు వస్తాయి. అది చాలా కాలం కూడా పడుతుంది కోర్టుల్లో. కోర్టులోకి మనం చూస్తాము 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా కూడా సుప్రీం కోర్టులో కేసులు తెగనేటివి కింది నుంచి పై వరకు ఉన్నాయి భూములు. ఆ పొద్దు అసలు ఆ భూమి విలువే లేదు. ఆ పొద్దు ఇవాళ కోర్టు జడ్జిమెంట్ వచ్చిందిరా అంటే, నాకు ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు, ఒక భూమి విషయంలో జడ్జిమెంట్ అనుకూలంగా ఇవ్వడానికి 100 కోట్లు క్యాష్ వచ్చి ఇంటికి ఇస్తామని చెప్పారట ఆయన. అంటే చూడండి ఏ స్థాయిలో ఉంది వ్యవహారం. ఇక్కడ ఎవరి టెంప్ట్ అవుతారు కదా, 100 కోట్లు అంటే టెంప్ట్ అవుతారా కదా, టెంప్ట్ అవుతారు కదా. జీవితంలో ఎప్పుడైనా సంపాదిస్తారు అంత ఈజీగా. మరి ఇక్కడ ఇవన్నీ మనం బేరీజ్ వేసుకున్నప్పుడు అవకాశం దొరికింది తెలుగుదేశానికి. రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయింది. ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పడం లేదు. శర్మ గారు ఫ్యాక్ట్ చెప్పారు, ఇది చట్టం ఇలా ఉంది ఇలా ఉంది. కానీ తెలుగుదేశం నుంచి మేడం గారు అలా చెప్పలేరు. ఖచ్చితంగా విమర్శనాత్మకంగా చూడండి ప్రజల భూములు లాక్కుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నాడు, రేపొద్దున జిరాక్స్ కాపీలు ఇస్తారు, లేకపోతే గనక అప్పిలేట్ అథారిటీ జడ్జిమెంట్ ఇస్తే కోర్టు హైకోర్టుకే పోవాలా, హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసుకోవాలంటే భయం వేస్తుంది కదా. గ్రామీణ ప్రాంతాల్లో మోత్రం చదువుకున్న వాళ్ళకి భయం వేస్తుందే లేదా. విలేజెస్ వెళ్ళిపోయింది ఇష్యూ. ఈ వారంలో ఎంత డ్యామేజ్ జరగాలో అంత జరిగిపోయింది. దాన్ని గొంతెత్తి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో ఇప్పుడు ఎంత అరుస్తున్నా నేనైతే వాడుతున్నా అది వెళ్ళటం లేదు. ఇక్కడ అనవసరంగా దాన్ని ఏ రాష్ట్రంలో, ఒక రాజస్థాన్ లో తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల సంవత్సరంలో ఏదైనా ఇబ్బంది వస్తుంది దీని మీద అని చెప్పి అందరూ ఆపేసి కూర్చున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చేయటం లేదు. కాకపోతే ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడే ఈ యాక్ట్ బీజేపీ తీసుకొచ్చినటువంటి చెప్పారో తెలియదు కానీ వీళ్ళు దాన్ని వదిలేశారు. చేసేస్తాము, చట్టం చేసేస్తాము అని చెప్పి ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఎన్నికల్లో వివాదమే. ఎన్నికల్లో ఒక అవకాశం దొరికింది ప్రతిపక్షాలు. ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి రికమెండేషన్ తోని యాక్ట్ వచ్చింది. అంటే ఒక రాజస్థాన్ మినహాయించి ఇప్పుడు ఏపీ మినహాయించి ఇంకా ఏవి అమలు చేయకపోయినటువంటి క్రమంలో జ్యోత్స్న గారు ఇప్పుడు టీడీపీ బీజేపీతోనే జతగలిసింది. అంటే రేపటి రోజున ఇది రాదా, లేదంటే వెల్కమ్ బ్యాక్ జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడారు, రామ్ గారు మాట్లాడారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదో రాజకీయం చేస్తోందని చెప్తున్నారు. నేను ఇప్పుడు
ఇందాక నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా నేను అందులో ఏముందో చెప్పాను తప్పించి నేను ఇంకేం చెప్పాల. ఏం బయట నుంచి తీసుకొచ్చే అందులో ఇన్కల్కేట్ చేసి నేనేం చెప్పలేదమ్మా. ఏది ఉందో అదే చెప్పాను నేను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇందాక రామ్ గారు అనుకుంటే ఏదో వీడియోను ఆడియోను వినిపించారు, అవును. దట్ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని చెప్పి. అమ్మా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లకు సంబంధించి ఏదైతే పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటి ఒక ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఎంత దారుణాతి దారుణంగా వీళ్ళు బిహేవ్ చేశారు అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, అన్ని ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ మేము చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు కదా. పోనీ మేము చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? వాస్తవమే కదా. నేను కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏరియా అన్న. కోర్టులకు హక్కలేదని కాదు, కోర్ట్ జ్యూరిస్డిక్షనల్ కోర్ట్స్ ఏవైతే ఆ ఏరియాలో ఉంటాయో వాటి పరిధిలోకి రాకుండా కోర్టులకి బదులు అక్కడ అధికారులను పెట్టి ఒక రకంగా వాళ్ళ చేతుల్లో ఉండి తర్వాత ఇట్ ఇస్ గోయింగ్ టు ది హైకోర్ట్ డైరెక్ట్లీ అన్న. వాస్తవమే కదా, చట్టంలో అదే ఉంది కదా. ఉన్నదాన్నే నేను మాట్లాడా. నేనేం కొత్తగా తెలుగుదేశం దాన్ని కాబట్టి నేనేం కొత్తగా అందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటి అని అంటే, నేను అన్నటువంటి పాయింట్స్ 2-3 ఏవైతే ఉన్నాయో, అవతల పక్షానికి నోటీసులు ఇవ్వకపోవడం కావచ్చు, ఆ దస్తావేజులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటినీ గురించి యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద యాక్టే మేము మాట్లాడాం. ఇంకా వేరేదేమీ మాట్లాడలేదు. ఇప్పుడు దానికి సంబంధించి ఒకసారి వీళ్ళు మేము క్రెడిట్ తీసుకుంటాం అంటారు, ఇంకోసారి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులే బయటకు వచ్చి అసలు మాకు సంబంధం ఏం లేదు దీంతో, మాకేం సంబంధం అని వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎన్నికల్లో వస్తామా అంటే డెఫినెట్ గా అమ్మా, కాదని ఎందుకంటారు ఎవరైనా సరే. ఇవాళ రోజున ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల్లో ఏం చూసాం? ఏ జిల్లా కన్నా వెళ్ళండి జ్యోత్స్న గారు, మీరు ఏ జిల్లా కన్నా వెళ్ళండి, ఇన్ఫాక్ట్ వక్ భూములతో సహా ఇప్పుడు ఇది ఒక్క నిమిషం కబ్జాలు, వక్ భూములతో సహా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు చూసాం. సాధారణ మధ్యతరగతి వాడి భూములు చాలా చోట్ల, విశాఖపట్నం లాంటి ప్రాంతంలో అయితే దారుణంగా ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత what we will feel or what anybody will feel in the state, isn't it they're legalizing the land grabbing? And ఇప్పుడు సర్వే చేస్తుంది అంటే సర్వే చేసి ఎవరిది వాళ్ళకని డిజిటలైజ్ చేయడం కోసమే ఇప్పటి వరకు ఒక 6,000 గ్రామాల్లో సర్వే చేశాము అని చెప్తున్నారు. ఇంకా సర్వే దశలోనే ఉంది, ఎవరిది వాళ్ళకి క్లియర్ గా లెక్క చెప్పే దగ్గరే ఉంది. కానీ యాక్ట్ అమలైపోయింది అన్నటువంటి నేను అదే చెప్తున్నాను, అమలు అవుతోంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే ఇది చేస్తున్నాడు అనే మాట మేము చెప్తున్నాం. దట్ ఈస్ వాట్ వాళ్ళు కూడా అదే క్లెయిమ్ చేస్తున్నారు కదా. మేమేం వేరేది ఏం అబద్ధాలు చెప్పట్లేదు, వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు కదా. అవును మేము వస్తే చేస్తామంటున్నారు. అందులో ఉన్న లొసుగులు ఏ రకంగా ఏమంటారు అని అంటే ప్రజల ఆస్తుల మీద కన్నేశారు అనేది మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. అందులో ఇక్కడ ఇంకోటి పయ్యావుల కేశవ్ గారి విషయం తీసుకొచ్చారు కదా రావు గారు. ఎస్, దానికి సంబంధించి కూడా ఆ రోజున దాంట్లో నేను అదే చెప్తున్నాను, అమెండ్మెంట్స్ ఏం చేశారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఏ రకంగా అందులో వీళ్ళు లొసుగుల్ని తీసుకొని పిక్ చేస్తున్నారు అనేటువంటి కూడా ఇంపార్టెంట్. ఆ రోజున పయ్యావుల కేశవ్ గారు దీని గురించి కూడా హెచ్చరించారు. మీరు కన్వీనియంట్ గా మాకు కావాల్సింది, మాకు అనుకూలంగా ఉన్నదే మేము మాట్లాడదాం, మిగతాది మేము మాట్లాడమంటే మేమేం చేయలేం. కానీ పయ్యావుల కేశవ్, ఐ థింక్ ఐ హ్యావ్ దట్ వీడియో ఆల్సో, నేను మీకు పంపిస్తాను జ్యోత్స్న గారు. పయ్యావుల కేశవ్ గారు దీంట్లో ఉన్నటువంటి విషయాల్ని మాట్లాడుతూ ఏ రకంగా ఇది మిస్యూజ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది, దీంట్లో ఏ రకంగా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని ఏ రకంగా ఈ ప్రభుత్వం వాడుతుంది అనేది కూడా చెప్పారు. సో వీ కెనాట్ దాన్ని బ్లైండ్ గా మనం పక్కకు తీసేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరు దీన్ని ఎండార్స్ చేశారు అనేటువంటి మాట రామ్ గారు తీసుకొచ్చారు. ఈనాడు ఏదో ఎండార్స్ చేసింది సార్, ఈనాడు ఏం చేస్తే మాకేం సంబంధం సార్, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా, నేను ఏమంటున్నా అంటే ఇవాళ నేను మీకు ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా ఒక 3-4 అంశాలని నేను చెప్పాను జ్యోత్స్న గారు. ఈ 3-4 అంశాలకి సంబంధించి క్లారిటీ లేదు. అండ్ ఆల్సో ఈ 3-4 అండ్ ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టుగా వాట్ ప్రిసీడ్స్ అంటే ముందర ఏం జరిగాయి ఇవాళ రోజు మనం చూసాం కదా. ఎవరైనా సరే ఆస్తి పత్రాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుకోవడంలో తప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎంబ్లం పెట్టుకోవడంలో తప్పలేదు, ఎవరు దాన్ని ఏమి అనరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబ్లం పెట్టుకోవడంలో తప్పలేదు, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, రేపు పొద్దున టీడీపీ రావచ్చు. కానీ ఇవాళ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోల్ని మేము పెడతాం అనేటువంటిది ఎంతవరకు సబబో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకవైపు తెలంగాణలో లాస్ట్ మూమెంట్ లో ధరణి అన్నటువంటి విషయం పెద్ద సంచలనమైంది, ఒక విధంగా గెలుపోవటంలో నిర్దేశించింది. అందుకోసమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి టీడీపీ వ్యూహంతో ముందుకెళ్తోంది. వ్యూహం అమ్మా, నేను ఒక విషయం చెప్తాను, తెలుగుదేశం పార్టీ ఏదో వ్యూహాలతోటో ఇదో అదని కాదు, మంచిని మంచి అని చెప్తాం, చెడుని చెడని చెప్తాం మేము. ఇప్పుడు అలా అంటే వాలంటీర్ వ్యవస్థలో నిజంగా కూడా మరి వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యవస్థే, మేమేం దాన్ని వాళ్ళలాగా తీసేసి సంక్షోభంలోకి నెట్టేస్తామని అనలేదే. అవును, మీరు ఆ వ్యవస్థను మిస్యూజ్ చేశారు, మేము ఆ వ్యవస్థని బాగుపరుస్తామని చెప్తున్నాం. తప్పే ఉందమ్మా.
మంచి అంటే మంచి అంటాం, చెడంటే చెడంటాం. ఖచ్చితంగా ఆ వ్యవస్థతో వాళ్ళు తప్పులు చేసినప్పుడు మేము ఎత్తి చూపించాం కదా, వెనకాడలేదు కదా. సో ఇవాళ రోజు ఏది ప్రతిదీ వ్యూహం అంటే ఎలాగా? వ్యూహం అంటే ఏంటో చెప్పమంటారా? చెప్పండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్ల ద్వారా మీరు ఏ విధమైనటువంటి మనీ ట్రాన్స్ఫర్, మనీ బెనిఫిట్ స్కీమ్స్ ఏవి కూడా మీరు ఇవ్వద్దు అని అంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు చూసారా, దాన్ని వ్యూహం అంటారు. దానికి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ చేపించి ముసలి ముత్తకాన్ని వాళ్ళ రోజు చంపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఐవీఆర్ఎస్ కాల్స్ చేపించారు చూసారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దాని వ్యూహం. అంతే తప్ప ఇవాళ రోజున ఉన్న విషయం మేము మాట్లాడితే అవును మీరు నిజంగా కూడా దాంట్లో ఉన్నది. ఇప్పుడు రామ్ గారు చెప్పారు ఎస్ మేము అమలు చెయ్యట్లేదు, ఇంకా అది ఈ దశలోనే ఉంది అని చెప్పచ్చుగా. చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నట్టున్నారు కదండి, సర్వే దశలోనే ఉంది, అమలు చేయట్లేదని. నేను ఏమంటున్నానంటే అమ్మా, ఇప్పుడు అందులో ఉన్నటువంటి లొసుగుల గురించి మేము మాట్లాడుతున్నాం. సుందర్రామ్ శర్మ గారు, యాక్ట్ రూపుదిద్దుకోవడం ఒకటైతే మీరు చేసిన సవరణలతోనే ఇక్కడ డౌట్, సందేహాలన్నీ మీరు చేసిన సవరణల వల్లే. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక చట్టం తీసుకుని రావటం జరిగింది. చట్టంలో ఉన్నటువంటివి మంచిదా చెడుదా అనేటువంటిది డెఫినెట్ గా క్వశ్చన్ చేసేటువంటి ఇది ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది. మేడం ఒక మాట చెప్తున్నటువంటిది ఏంటంటే అధికారులు వాడు తినేస్తారంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎవరు చేస్తున్నారు? సబ్ రిజిస్టార్ ఏమన్నా తెలుగుదేశం పార్టీనో వైఎస్ఆర్సీపీ అయినా కాదు కదా, ప్రభుత్వ అధికారిగా. తహసీల్దార్ కూడా ప్రభుత్వ అధికారిగా. మీరు భూమి ఇది దాని ఏమంటారు కొలతలు వేసేటువంటి వాళ్ళు ప్రభుత్వ వాళ్ళేగా. మనం ప్రైవేట్ వాడిని పెట్టుకుంటే కూడా ఇబ్బందులు వస్తున్నాయి కొన్ని చోట్ల. ఇప్పుడు అట్లాగైతే అయితే దాని మీద కేసుల దగ్గర అక్కడ. ఆ తర్వాత ఇవాళ రోజున రికార్డ్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటున్నాయి? ఎండోమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని భూములకు సంబంధించి రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, వక్ఫ్ బోర్డు వాళ్ళు కొన్ని మెయింటైన్ చేస్తున్నారు, ప్రభుత్వం కొన్ని చెప్తోంది. వీటన్నిటి వల్లే కదా ఇవాళ మనకు ప్రాబ్లం వస్తుంది. మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత అది ఎండోమెంట్ ల్యాండ్ అని మీకు ఒక నోటీస్ వస్తుంది. మీరు ఎక్కడికి పోవాల్సి వస్తుంది? ఎండోమెంట్ ట్రిబ్యునల్ కి పోతున్నారు తప్ప సివిల్ కోర్టుకి పోవట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నిజం, ఇదేంటంటే ఇప్పుడు ఆమె ఇంకొక మాట అన్నారు వాలంటీర్స్ మీరేమీ ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు మీరు వాళ్ళ వాలంటీర్స్ వ్యవస్థ మంచిదేనని ఎట్లా అంటున్నారు? ఇప్పుడు మరి జన్మభూమి కమిటీ మంచిదని చెప్పుకోవాలి కదా. ఒక్క నిమిషం రామ్ గారు, నేను మంచిదా చెడుదా అని కాదు, మీరు ఆ వ్యవస్థని ఎలా తప్పుగా యూజ్ చేశారు, మేము వస్తే ఆ వ్యవస్థను తీసే సంక్షోభంలోకి నెట్టం, దాన్ని కూడా ఏదో రకంగా మేము మంచిగా వాడతామని చెప్తున్నాను సార్. అంతకు మించి నేను ఒక్క నిమిషమే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మేము తీసుకుని వచ్చాము, దాన్ని కొంచెం మిస్యూజ్ చేస్తున్నాం, దాన్ని మేము బాగు చేస్తామని జన్మభూమి కమిటీలు తెస్తామని చెప్పండి. ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు? మేము తెచ్చినటువంటి ఇప్పుడు అట్లాగే ఈ చట్టం కూడా చెప్పండి. నేను చెప్తున్నా ఈ చట్టం వస్తుంది, ఈ చట్టంలో ఈ లొసుగులు మేము ఇది చేస్తామని చెప్పొచ్చు కదా. అంతేగాని చిన్నకారు రైతులు సన్నకారు రైతులు. నేను ఇంకొకటి జ్యోత్స్న గారు నేను చెప్తున్నాను, ఇది మెయిన్ ఏంటంటే నాట్ యాజ్ అ పొలిటికల్ పార్టీ నేను కూడా అనుభవిస్తున్నా ఇవాళ రోజున కొన్ని నా వీటిలో. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇష్యూ ఒకటి, ఎప్పుడో ఉన్నటువంటి భూముల మీదట లిటిగేషన్స్ రాకుండా చూడటం, దానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వటం. రేపు పొద్దున్న ఒకవేళ డిస్ప్యూట్ కనుక ఇదైతే ఇవాళ మన డబ్బులు పోతున్నాయి, కానీ రేపు పొద్దున్న గవర్నమెంట్ మనకి ఇన్సూరెన్స్ కింద మనకి ఇస్తుంది ఒకటి. రెండోది మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ బినామీ ల్యాండ్స్ అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు బినామీ చేతుల్లో ఉన్నాయి. ఇవాళ ఎప్పుడైతే భూ సర్వే జరుగుతుందో ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఆ భూమికి ఒక నెంబరు, యూనిక్ నెంబర్ ఇవ్వబోతున్నారు. దీనికి అవన్నీ రాసి దాని ఎదురుగుండానే రామశర్మదా కాదా లేకపోతే ఇంకెవరిది ఇది అని చెప్పిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఈ బినామీ ల్యాండ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు మీకు తెలియదు ఆ ల్యాండ్ ఎవరిది అంటే ఎవరు చెప్పడు, దానికి సంబంధించింది లేదు. కానీ ఇవన్నీ ఇప్పుడు బయట పట్టడం అనేటువంటిదే వచ్చింది. ఇంకొకటే చెప్తున్నారు, సన్నకారు రైతులు రామశర్మకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నాకు ఉండేటువంటి 100 గజాలు దానికి ఇబ్బంది ఎందుకు ఉంటుందండి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఏం పోవు. ఈ 100 గజాలు డిస్ప్యూట్ ఇవాళ రోజున ఇబ్బందులు పడుతున్నాం మేము. ఒక ఇల్లు కట్టుకుని ఒక రిటైర్ అవుతున్నప్పుడు సమయంలో వెళ్ళేటప్పటికల్లా అది ఎండోమెంట్ ల్యాండ్ అనో, అసైన్డ్ ల్యాండ్ అనో, గవర్నమెంట్ ల్యాండ్ అనో, 22లో ఉందనో రిజిస్ట్రేషన్ కాకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ రేపు పొద్దున్న ఇవన్నీ జరగవు నాకు. దీనివల్ల నాకు లాభమే, చిన్న సన్నకారు రైతులకు కానీ మధ్య తరగతి వాడికి ఈ యాక్ట్ లాభం. రెండోది, మనం ఎప్పుడో అమెరికా వెళ్ళిపోతాం, అక్కడికి పోయి కూర్చుంటారు, పిల్లల దగ్గర ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళ ఆస్తులు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏమవుతుంది? ఒక్కటే రికార్డ్ డిజిటలైజ్ అయిపోతుంది. కాబట్టి అమెరికాలో కూర్చుని కూడా మన ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. అక్కడ ఇంకొకటి కూడా ఉంది, రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా అక్కడి నుంచే జరిగేటువంటి అవకాశాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఇప్పుడు మనం ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వాళ్ళ దగ్గరికే ముందే వెళ్ళి అపీర్ అవుతున్నాం మనం ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటిల్లో. అందుకని వేరేగా దీన్ని ఏదో మార్చి చేస్తున్నారు. ఇంకొకటి ఆమె ఏమంటున్నారంటే ఈనాడు తోటి మాకేం సంబంధమో లేకపోతే ఇదేం సంబంధమో అని చెప్పనంటున్నారు. అసలు ఈనాడు వాళ్లే కదా ఇవాళ ఇప్పుడు కూడా ఈ 2 రోజులు సిఐడి కేసు పెట్టి ఇది అయిన తర్వాత కొంచెం తగ్గింది, మెయిన్ షీట్లలో నుంచి కిందకు వచ్చేసారు 3 ఇవాళ కూడా చిన్నవి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే పోతుంది అని నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నా.
రామోజీరావు ఫిలిం సిటీలో ఆ గోనె ప్రకాష్ రావు గారు రాస్తున్నాడు ఏమనంటే ఇవన్నీ కూడా కబ్జా చేశారు అని చెప్పాడు. దాని మీద ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అసైన్ ల్యాండ్స్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినవి కూడా అక్కడ లేదు అని, అక్కడ హద్దులు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి. ఆయన ఒక్కడిని మనం ఇవాళ క్వశ్చన్ చేయట్లా. ఈ రకంగా కొన్ని వేల, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, ఈ విపరీతంగా సంపాదించి పారేశారు. ఎందుకు సంపాదించారు? ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్. ఇవాళ రోజున అమరావతిలో మీకు ఒక్కటే చెప్తాను జోస్న గారు, అమరావతిలో ఆ రోజున రాజధాని అది అన్నప్పుడు అసలు మిషన్లు తెచ్చి పెట్టి రిజిస్ట్రేషన్లు ఎట్లా చేశారంటే అట్లా జరిగిపోయింది. అంతటి ఇది ఎక్కడ వస్తుంది మీకు? ఇంకొక మాట, విశాఖపట్నంలో దీని గురించి మాట్లాడుతున్నారు, ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారే చెప్పారు, దాని మీద చంద్రబాబు గారు సిట్ కూడా వేశారు. నేనేం చెప్తున్నానంటే ఈ డిస్ప్యూట్స్ ఇవన్నీ రాజకీయంగా కొట్లాడుకోవద్దు, మంచి యాక్ట్ తెద్దాం. ఇంకొకటి కూడా చెప్తున్నా, ప్రతి యాక్ట్ మూలకంగా ఏమన్నా ఇబ్బందులు ఒక ఇద్దరు ముగ్గురికి వస్తే వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్తారు. ఎవడైనా ఎందుకు వదిలి పెడతారు? న్యాయస్థానాలకు వెళ్తారు, వెళ్ళి తెచ్చుకుంటారు. కాబట్టి ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాని మూలకంగా ఒకటి నిజం, మంచి వాళ్ళకి లేదా నాకు ఉన్నటువంటి భూమి సరైనటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. బినామీదారులకి లేకపోతే ఏదో రాజకీయంగా ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. ఇది ఇంకోటి మీరు ఇందాక తెలంగాణలో తీసుకొచ్చినట్టు ధరణి పోర్టల్ చెప్తున్నారు. ధరణి పోర్టల్లో కూడా అదే జరిగింది. ఏమైందంటే ల్యాండ్స్, ఈ ల్యాండ్ నీది కాదు అది అంటే అక్కడ సర్వే జరగల, భూ సర్వే జరగాలి. ఫస్ట్ భూ సర్వే జరిగితేనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఎఫెక్టివ్ లోకి వస్తుంది. ఇవాళ 6000 గ్రామాలు చేసాం, ఎవరెవరో చెప్పాం, ఒక్క చోట కూడా మీకు ఒక్కడ కూడా వచ్చి బయట మాట్లాడలేదే. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ రోజున లెట్ ఇట్ కంప్లీట్, ఇవాళ కంప్లీట్ కానివ్వండి ఇదంతా కూడా. అందుకని ఒకటి, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైనా రాస్తాము, ఏదైనా మాట్లాడతాం, లేకపోతే ఈనాడు మాది కాదు అన్నా కూడా జనం నమ్మరు. ఈనాడు అనేటువంటిది చంద్రబాబు ఈనాడు. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ల్యాండ్ వివాదం ల్యాండ్ ఉన్న వాళ్ళకే కాదు, ముఖ్యంగా ఈ పొలిటికల్ గా కూడా మంటలు పుట్టిస్తుంది, డౌటే లేదు. అంటే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా ఎన్నికల టైంలో ఈ ధరణి ఇష్యూ, అంటే అది సర్వే చేసినాక పెట్టారా తర్వాత ఇవన్నీ పక్కన పెడితే జనాల్లోకి ఏ విధంగా వెళ్తోంది, ప్రభుత్వం భూమి కాజేస్తుందా లేదా, ఇటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పుడు ఏపీ ఎన్నికలపై ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి వస్తున్న విమర్శలు కావచ్చు, వివాదం కావచ్చు, ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది మీకు? నెగటివ్ జనాలకి వెళ్ళిపోయిందమ్మా. మన భూములు లాగేసుకుంటారు అనేటువంటి దాని మీద నెగటివ్ బాగా వెళ్ళిపోయింది. సరే, పాజిటివ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇంకా సమయం తక్కువ ఉంది, 3 రోజుల్లో ఏమి పాజిటివ్ అవుతుందో నేనైతే అనుకోవటం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు జనం భయపడతారు అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయనకు సలహా ఏమి చెప్పారో తెలియదు కానీ, ప్రభుత్వం పట్టాలు ఇస్తే ఆయన ఫోటో ఎందుకు, పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో ఎందుకు అవసరం లేదు కదా. రెండోది, చెప్పండి లక్ష్మణ్ గారు, ఒక ఫోటో వేసుకున్న దాన్ని మీలాంటి పెద్దలు అంటే, మరి ఆ కోవిషీల్డ్ మీద కూడా మోడీ గారు పెద్ద బొమ్మ వేశారు, చంద్రన కానుకలు. ఇది నా ఆస్తి, నా ఆస్తి మీద నీ ఫోటో ఎందుకుంటుంది నాకు అర్థం కాదు. ఏంటంటే కోవిడ్ అనేది సప్లై చేసింది ఫ్రీగా, ఫోటో వేసుకోవచ్చు. కానీ నేను ప్రభుత్వం, మీరు ఇది ఒక ఆస్తి, పర్మనెంట్ గా ఉండే ఆస్తి మీద నీ ఫోటో న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు కదా. మీరు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు చూడండి, ఇన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా అలా ఫోటోలు వేసుకున్నారా? వేసుకోలేదు కదా. మరి తప్పు చేసి కూడా మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఎందుకు? ఇప్పుడు మోడీ గారు బొమ్మ వేసుకుని కోవిషీల్డ్ సర్టిఫికెట్ మీద వచ్చిందండి, వ్యాక్సిన్ ఇచ్చింది నాకా మోడీ? అది వేరండి, ఇది ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? మండల వ్యవస్థ వచ్చిన తర్వాత బొమ్మలు వేసుకున్నాడు ఆయన కూడాను. ఓకే, మీ పాస్ పుస్తకాల మీద లేకపోవచ్చు. ఇక్కడ అంటే అలా పల్లెల్లో మళ్ళీ ఇంకేం జరుగుతున్నది అంటే, ప్రభుత్వ ఇది పట్టాలు ఉన్నప్పటికీ కూడా భూముల విషయంలో, సరే ఒకప్పుడు జనభూమి కమిటీలో వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు 10% చేసింటే ఇప్పుడు ఇక్కడ ఇది 20%కి వెళ్ళిపోయింది, 30%కో వెళ్ళిపోయింది. నేను ఒక నియోజకవర్గంలో ఒక జస్ట్ ఎలా నడుస్తున్న ఎన్నికలని వెళ్ళాను. ఒక సామాజిక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఏడిచారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క పిఏ దౌర్జన్యంగా వాళ్ళ యొక్క 3 ఎకరాల భూమికి 1 లక్ష రూపాయలు ఇచ్చి
ఇంట్లో లక్ష్య పెట్టి రిజిస్ట్రేషన్ ఓకే, అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోని ఆల్మోస్ట్ ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. లక్ష్మణ్ గారు, సుందర్ శర్మ గారు, జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.